వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా, మేము బెంగళూరు నుంచి అలప్పికి వెళ్తా ఉన్నాము. అంటే కేరళలో వన్ ఆఫ్ ది డిస్టిక్ అలప్పి. సో మీరు గనక అలప్పి కేరళలో ఇంకా ఏ డిస్టిక్ కన్నా వెళ్ళాలన్నా మనకి తెలుగు రాష్ట్రాల నుంచి అన్నిటి నుంచి కూడా మనకి ట్రైన్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఉంటుంది. మేమైతే బెంగళూరుకి దగ్గర కాబట్టి మేము బెంగళూరు నుంచి ట్రైన్కి వెళ్ళిపోతా ఉన్నాము. సో మా ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ ఉండింది, ఈవినింగ్ 5 కలా ఉండింది. సో మళ్ళీ మేము అలప్పి రీచ్ అయ్యేసరికి మాకు మార్నింగ్ 6 అయ్యింది. సో జర్నీ అనేది ఈజీగా ఒక 11 to 12 అవర్స్ ఉంటుంది. సో జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్స్ మనకి సన్ రైజ్ అవుతా ఉంటుంది అన్నప్పుడు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి. మీరు కనుక వెళ్తే మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు. చాలా 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 బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఎందుకంటే మనకి అలప్పి అయినా కేరళ అయినా ఎక్కువ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. బీచెస్ అండ్ టెంపుల్స్ అండ్ చర్చెస్ ఇవే ఎక్కువగా ఉంటాయి. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ వేని ఎంజాయ్ చేయొచ్చు మీరు. సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో సాయంత్రం ఉండిందని చెప్పాను కదా, సో మేము లంచ్ చేసేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో మళ్ళీ డిన్నర్ ఇంకా ట్రైన్లోనే తినేసాము. అండ్ దీని తర్వాత ఇంకా మేము మార్నింగ్ 6 o'clock వచ్చేసి మేము ట్రైన్ దిగేసాము. ఇక్కడ ఇదే అలప్పి. సో మేము వెయిటింగ్ హాల్ దగ్గర ఇక్కడ వచ్చేసాము. సో ఇది వచ్చేసి మనకి రైల్వే స్టేషన్లోనే ఉంటుంది. డైరెక్ట్గా మనం స్టేషన్ నుంచి బయటికి ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు, స్టేషన్లోనే ఉంటుంది. ఇలాంటి వెయిటింగ్ హాల్స్ మనకు 2 to 3 ఉంటాయి. సో మేము వచ్చేసి ఏసీది తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం కేరళ అలప్పి ఇక్కడ సైడ్ కొంచెం హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో డెఫినెట్గా మీరు కానీ వెళ్తే, అంటే ఏ కాలంలో వెళ్ళినా హ్యూమిడిటీ ఉంటుంది, బట్ మేము ఇంకా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ వచ్చేసి మనకి పర్ 1 person వచ్చేసి 30 rupees చార్జ్ చేస్తారు ఫర్ 1 hour. సో మేమైతే ఒక 1 hour ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాము. ఏసీ ఉండేసరికి ఇంకొంచెం చాలా ప్రశాంతంగా ఉండింది. సో ఇక్కడ మనకి వెయిటింగ్ హాల్తో పాటు వాష్రూమ్స్ కూడా ఉంటాయి, మనం ఈజీగా ఫ్రెష్ అయిపోవచ్చు. మేమైతే ఇక్కడ మేము, మా హస్బెండ్, మా బాబు ముగ్గురం కూడా స్నానం చేసేసి, అండ్ ఇక్కడ మనకి ఏంటంటే స్నాక్స్ కూడా దొరుకుతాయి. లైక్ ఇక్కడ మీకు కనిపించేవన్నీ చిన్న చిన్న స్నాక్స్ ఉంటాయి కదా, బిస్కెట్స్ అయినా బ్రెడ్ అయినా అలా. సో కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు. సో మేమైతే ఇక్కడ ఒక 1 hour పైనే ఉన్నాము, ఒక 1 hour 5 minutes అలా ఉన్నాము. సో మొత్తం ఫ్రెష్ అయిపోయినాక మనము స్టేషన్ నుంచి బయటకు వచ్చేసరికి ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. మేమైతే ఆటో తీసుకున్నాము. ఇక్కడ కంప్లీట్గా మీ ఆప్షన్, మీరు కావాలంటే కార్ కూడా తీసుకోవచ్చు, అంటే అలప్పిలో చూడడానికి. బట్ మేమేంటంటే మేము ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే ఇక్కడ ఉన్న ప్లేసెస్ చూద్దాము అన్నట్టుగా, అంటే చాలా తక్కువ డిస్టెన్స్లోనే అండ్ ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి మేము ఆటో తీసుకున్నాము. లేదు మేము అలప్పిలోనే ఉన్న ప్లేసెస్ అంతా ఒకే రోజు చూద్దాము అని అనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ వచ్చేసి కార్. బట్ మేమైతే ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే అయ్యేసరికి మేము ఆటో తీసుకున్నాము. సో ఇక్కడ ఆటోలో బయలుదేరిపోతా ఉన్నాము. మేము స్టేషన్ నుంచి బయలుదేరి ఒక 14 to 15 kilometers వెళ్ళేసరికి మనకు ఒక టెంపుల్ వస్తుంది. సో 14 to 15 అలా వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా 14 to 15 రావాలి కాబట్టి అక్కడే 30 ఈజీగా కవర్ అవుతుంది కదా. సో 30 kilometers. అండ్ దాని తర్వాత ఇంకొక 2 temples అండ్ తర్వాత బీచెస్ అండ్ చర్చ్ అండ్ జైన్ టెంపుల్. సో ఇవన్నీ కూడా చూసుకునేసరికి మాకు ఆఫ్టర్నూన్ అయ్యింది. సో మేము ఇంకా తక్కువ డిస్టెన్స్ అండ్ తక్కువ టైం కాబట్టి మేము ఆటో తీసుకున్నాము. మీరు కనుక ఫుల్గా కవర్ చేయాలనుకుంటే కార్ అయితే బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ మీకు కేరళలో చూపిస్తా ఉన్నాను, అంటే అలప్పి ఒక డిస్టిక్ కేరళలో. సో ఇక్కడ చూడండి, మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. సో మీరు కూడా చూడాలన్నట్టుగా ఇక్కడ హౌసెస్ చాలా డిఫరెంట్ గా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. సో చాలా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్ని కూడా చూడడానికి పెంకుటిల్లు లాగా అనిపిస్తాయి, బట్ పెంకుటిల్లు కాదు, అంటే ఆ స్ట్రక్చర్ అలా కట్టుంటారు. సో అలా ఉంటుంది. సో ఇక్కడ మేము మార్నింగే స్టార్ట్ అయ్యేసరికి చాలా చాలా పీస్ఫుల్గా ఉండింది. సో దీని తర్వాత మేము వచ్చేసి టెంపుల్స్ అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చేస్తా ఉన్నాము. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి ఇదే. సో ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే అంబాలప్పజ శ్రీకృష్ణ స్వామి టెంపుల్, అంటే ఇక్కడ శ్రీకృష్ణ స్వామి వారి ఉంటారు. సో మనకి ఇక్కడ ఏంటంటే పార్థసారథి అంటారు కదా శ్రీకృష్ణునికి ఇంకొక పేరు. సో ఆ రూపంలో మనకి స్వామివారి దర్శనం ఇస్తారు. అండ్ ఇక్కడ టెంపుల్స్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది కన్స్ట్రక్షన్ అంతా కూడా. తమిళనాడులో కానీ మన ఏపీ, తెలంగాణలో, ఇక్కడైతే కర్ణాటకలో కూడా ఇలాంటి టెంపుల్ స్ట్రక్చర్ అయితే నేనైతే చూడలేదు. కొంచెం మనకి ధర్మస్థలం అలా అనిపించినా కానీ దానికంటే ఇంకొంచెం డిఫరెంట్గానే ఉంది. సో ఇది కృష్ణుడి టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా చాలా ఇష్టం కదా. సో స్వామివారికి ఏదైతే నివేదించారో దాన్నే మనకి ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు, వెన్నని. చాలా 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 బాగుంది. అండ్ దీంతో పాటు మనకి ప్రసాదంగా 2 చిన్న చిన్న అట్టిపళ్ళు అండ్ దాంతోపాటు కొంచెం షుగరు, అంటే కొంచెం లావుగా ఉండే షుగర్ ఉంటుంది కదా, అండ్ దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ మనకి ప్రసాదంగా పెట్టారు. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉంది. అంటే
ఓన్లీ చెప్పడానికి శ్రీకృష్ణుడి టెంపులే అయినా కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఆల్మోస్ట్ అందరు గాడ్స్ ఉంటారు. అంటే చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉంటాయి. లైక్ మన సైడ్ ఎలా ఉంటుందో చిన్న చిన్న టెంపుల్స్ అంటే ఒక్కొక్క స్వామికి చిన్న చిన్నగా ఉంటుంది కదా, సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి కోనేరు అంటే కళ్యాణి ఉంటుంది కదా, సో ఇది ఈ టెంపుల్లో ఉన్న ఇది కోనేరు. అండ్ దీని తర్వాత చెప్పాను కదా చిన్న చిన్న టెంపుల్స్ అని, సో ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో అలా ఉన్నాయి చిన్న చిన్న టెంపుల్స్. అండ్ ఇక్కడ మేము వీక్ డేస్లోనే వెళ్ళాము, బట్ అయినా కూడా కొంచెం రష్గానే ఉంది. అండ్ టెంపుల్ బయటకు వచ్చేసరికి మనకి స్వామివారి విగ్రహాలు చాలా చాలా డిఫరెంట్ సైజెస్లో చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. మీరు కావాలంటే ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. శ్రీకృష్ణ టెంపుల్స్ చాలా చిన్న సైజ్ నుంచి కూడా పెద్దగా ఉన్నాయి. అండ్ దట్టు శ్రీకృష్ణ అనేసరికి చాలా చాలా క్యూట్గా చాలా అందంగా ఉంటారు కదా స్వామివారు. అండ్ దీని తర్వాత ఇంకా ఇది టెంపుల్ అయిపోయింది. ఇది వచ్చేసి సెకండ్ టెంపుల్, చూడ్డానికి సేమ్ గా ఉన్న ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్. ఏ అమ్మవారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అంట ఇక్కడ. సో చాలా మంది వచ్చారు మేము వెళ్ళినప్పుడు. చెప్పాను కదా వీక్ డేస్ అయినా కూడా చాలా రష్ గానే ఉండింది టెంపుల్ అనేది. అండ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ కూడా అమ్మవారితో పాటు నవగ్రహ టెంపుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా దర్శించుకున్న తర్వాత ఎక్కడ కూడా టెంపుల్స్లో కెమెరా అనేది అలో లేదు. ఇది వచ్చేసి జైన్ టెంపుల్. సో ఇక్కడ దగ్గరలోనే ఉంది అనేసరికి దీని దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఇది కూడా చూసేసుకొని దీని తర్వాత మేము అలప్పుజ లైట్ హౌస్కి వెళ్ళాము. అంటే అలప్పిలో ఉండే లైట్ హౌస్కి వచ్చాము. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇవన్నీ కూడా మనకు దగ్గరలోనే ఉంటాయి. సో దగ్గరలోనే అండ్ తక్కువ డిస్టెన్స్ కాబట్టి మేము ఆటో తీసుకున్నాము. మీరు ఇంకా ఎక్కువ ప్లేసెస్ చూడాలి అని అనుకుంటే మాత్రం కార్ అయితే బెటర్ ఆప్షన్ నేనైతే అంటాను. సో ఇక్కడ ఒక్కొక్కరికి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ దాంతోపాటు 10 రూపీస్ ఎక్స్ట్రా మనం కనుక వీడియో కానీ ఫోటో కానీ తీసుకోవాలంటే మాత్రం ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. ఇదనే కాదు, లైట్ హౌస్ అనే కాదు, రిమైనింగ్ ఎక్కడ కూడా చాలా వరకు ఇలాంటి ఆప్షన్స్ పెట్టుంటారు. మీరు వీడియో అయినా ఫోటో అయినా తీసుకుంటే ఎక్స్ట్రాగా 10 అయినా 20 అయినా అలా పే చేస్తే మాత్రమే వీడియో అయినా ఫోటో అయినా తీసుకోవడానికి అలో ఉంటుంది. లేదంటే అలో ఉండదు. అంటే మెయిన్ ఇలాంటి వాటికి, ఇంకా టెంపుల్స్లో అయితే అసలు అలోనే ఉండదు. ఇందాక మేము చూపించిన 2 టెంపుల్స్ కూడా అక్కడ కెమెరా అనేది అలో లేదు, జస్ట్ బయట నుంచి మాత్రమే చూపించాను. సో ఇది వచ్చేసి లైట్ హౌస్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే టికెట్ తీసుకుని ఇలా ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ పిల్లలతో వచ్చే వాళ్ళకి కొంచెం పిల్లలకు కూడా కొంచెం యాక్టివిటీస్ అన్నట్టుగా కొన్ని ఉన్నాయి, పిల్లల యాక్టివిటీస్. అండ్ దీని తర్వాత మనం స్ట్రైట్గా వెళ్ళి కొంచెం రైట్కి వెళ్తే మనము లైట్ హౌస్ పైనకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే బేర్ ఫుట్తో అంటే వితౌట్ స్లిప్పర్స్ ఇలా నడిస్తే మన పాదాలకి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అన్నట్టుగా ఇక్కడ మీరు కావాలనుకుంటే లోపల దాకా వెళ్ళేసి అక్కడ మొత్తం తిరిగేసి రావచ్చు. సో ఇక్కడ మేము కొంచెం మార్నింగ్ అయినా హ్యూమిడిటీ అనేది ఎక్కువే ఉంది అండ్ ఎండ కూడా ఎక్కువే ఉంది. అండ్ దట్టు సమ్మర్ కదా, సో ఇక్కడ మా బాబుతో కొంచెంసేపు అలా ఆడించేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 4 to 5 minutes అలా రిలాక్స్ అయ్యాము, అంటే కొంచెం చల్లగా ఉండేసరికి. అండ్ దీని తర్వాత ఇక్కడ వచ్చేసి నేనేమో తేనె ఉందేమో అనుకున్నాను, బట్ ఇక్కడ వచ్చేసి ఏముంది అంటే పనస చెట్టు అంట. ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. సో నేను చూస్తున్నా కాబట్టి మీకు చూపిద్దాం అన్నట్టుగా పనస చెట్టుని చూపిస్తా ఉన్నాను. సో పనసకాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చూడ్డానికి సడన్ గా చూస్తే సేమ్ తేనెనేమో అనుకోవచ్చు, బట్ అలా ఉండింది. సో చూస్తున్నాను ఈ చెట్టుని. అండ్ దీని తర్వాత ఇంకా మేము లైట్ హౌస్ పైన వరకు వెళ్ళొచ్చు. మనం ఈజీగా ఒక 4 to 5 floors ఎంత హైట్లో ఉంటుందో అంత హైట్లో ఉంటుంది. లోపల నుంచి అన్ని కూడా మనకి రౌండ్ షేప్లో మెట్లుంటాయి. చూస్తే అర్థమైపోయింది కదా మీకు, లైట్ హౌస్ ఫస్ట్లో చూపించాను కదా, సో అలా ఉంటుంది. సో అలా మనం పైన వరకు మెట్లతో ఎక్కేస్తే మనకి మంచి బ్యూటిఫుల్ వ్యూని చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ సిటీ కనిపిస్తూ ఉంటుంది. దగ్గరలో ఉండే బీచెస్ అయినా లేదంటే దగ్గరలో ఉండే ఇంకేమన్నా మంచి మంచి ప్లేసెస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా మనకి బ్లూ కలర్ పైన షీట్ ఉంది కదా, ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకి లైట్ హౌస్ ఉంటుంది. సో మనం మెయిన్గా టికెట్ తీసుకుంది దానికోసమే. అండ్ ఫొటోస్ కూడా లైట్ హౌస్ దగ్గర ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీసుకోవాలంటే మాత్రం ఎక్స్ట్రాగా 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ దీంట్లో మీరు కావాలనుకుంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి లేడీస్ అండ్ జెంట్స్కి. సో వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ చాలా చాలా బాగుంది, అంటే ప్రశాంతంగా ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్లు ఏం లేవు. సో లైట్ హౌస్ వచ్చేసి చూడండి ఇంత హైట్లో ఉంటుంది, మీకు పైన వరకు చూపిస్తా ఉన్నాను. సో లోపల నుంచి మెట్లు ఎక్కి వెళ్ళిపోతే మనకు బ్యూటిఫుల్ వ్యూ చూడొచ్చు. సో ఇంకా మేము ఇక్కడ నుంచి అన్నీ కూడా మెల్లిగా లోపలికి వెళ్ళిపోతా ఉన్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో దీని నుంచి కొంచెం రైట్ సైడ్కి వెళ్ళిపోతే మనం ఇంకా లోపలికి వెళ్ళిపోవచ్చు. సో స్లిప్పర్స్ అన్ని కూడా బయటే వదిలేసేయాలి. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఏం స్లిప్పర్స్ ఏం వేసుకోవద్దు. సో ఇలా ఎంట్రన్స్ లోనే మనకి లైట్ హౌస్ కి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా చిన్న చిన్న బోర్డులో పెట్టేశారు. అండ్ ఇది మ్యాప్ లో ఎక్కడ ఉంది అంటే కేరళలో ఏ డిస్టిక్, అలెప్పి డిస్టిక్ లో ఏ ప్లేస్ లో ఉంది అన్నట్టుగా మనకి ఈజీగా మనకి ఐడెంటిఫై చేసుకున్నట్టుగా మ్యాప్స్ కూడా పెట్టారు. సో లోపల వచ్చేసి ఇలా రౌండ్ గా ఉండే మెట్లు ఉంటాయి కదా, సో అలాంటి స్టెప్స్ ఉన్నాయి. సో పైనకి వెళ్తే ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూ చూడొచ్చు.
పక్కనే మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ పక్కనే మనము దగ్గరలో ఉన్న టెంపుల్స్ అయినా కూడా, అంటే కొంచెం చాలా హైట్ ఉంటుందని చెప్పాను, ఈజీగా 4 to 5 ఫ్లోర్స్ ఎంత హైట్ ఉంటాయో అంత హైట్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి గ్రౌండ్ అండ్ ఇల్లులు, అండ్ ఆ పక్కన వచ్చేసి కనిపించేది మనకి బీచ్. సో నెక్స్ట్ అక్కడికే మనం వెళ్ళాలి. సో అది వచ్చేసి మనకి చాలా దగ్గరలోనే ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ కూడా. సో దానికోసమనే మేము ఆటో తీసుకున్నాము. మేము ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి ఆటో తీసుకున్నాము. బట్ మీరు కనుక ఫుల్గా వన్ డేలోనే అలపిలో ఉండే అన్ని ప్లేసెస్ చూడాలి అనుకుంటే మాత్రం మీకు కార్ అయితే బెస్ట్ ఆప్షన్ అని నేనైతే చెప్తాను. ఆటో కాబట్టి తక్కువ డిస్టెన్స్ అండ్ తక్కువ కాస్ట్. మాకైతే ఒక 800 అలా ఛార్జ్ చేశారు. మాకైతే వర్త్ అనే అనిపించింది. సో బోట్ హౌస్, లైట్ హౌస్ అంతా అయిపోయినాక మేము ఇంకా బీచ్కి వచ్చేసాము. సో ఈ బీచ్ వచ్చేసి అలప్పి బీచ్. సో ఇదే, వేరే నేమ్ ఏం లేదు, అలప్పి బీచే. సో ఈ బీచ్ ఏంటంటే మనకు కొంచెం లోపలికి నచ్చేది ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం అస్సలు ఆడుకోనికి ఛాన్స్ ఉండదు, ప్లే చేయడానికి. ఎందుకంటే ఇక్కడ కొంచెం డేంజర్ అని ఒకనొక టైం తర్వాత, ఒకనొక ప్లేస్ తర్వాత మనకి రాసేసి ఉంటుంది, అంటే లోపలికి వెళ్ళొద్దని. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద అలలతో పాటు సౌండ్ కూడా చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కనిపించే ఉన్నాయి కదా, ఇవేంటి స్తంభాలు చిన్న చిన్నవి అనుకోవచ్చు మీరు. ఇవన్నీ కూడా అప్పట్లో, అంటే మన బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు అండ్ దాని తర్వాత కూడా చాలా వరకు ఈ సముద్రం దగ్గరే మనకి చాలా వరకు బోట్లు అలా మనకి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళంట. సో దానికోసమనే పెట్టారంట. అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా అట్టే చెక్కు చెదరకుండా చాలా వరకు ఉన్నాయి. సో అవి ఇంకా అట్లానే ఉన్నాయి లోపల, అంటే ఈజీగా మధ్యలో వరకు ఉంటాయి. అంటే ఇదే హైట్లో మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపిస్తున్నాయి కానీ ఈజీగా ఒక 4 to 5 ఫీట్లో అంత హైట్ ఉన్నాయి అవన్నీ కూడా. సో అంత దగ్గర కూడా మనం వెళ్ళనీకి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ, అంటే ఉంటారు కదా దీనికి సంబంధించిన వాళ్ళు, సర్టెన్ ప్లేస్ తర్వాత మనం ఇంకా అక్కడికి వెళ్ళొద్దు అంటారు, డేంజర్ అన్నట్టుగా. సో మేము ఇంక ఇక్కడే ఈజీగా ఒక 1/2 అవర్ అలా టైం స్పెండ్ చేసేసాము. మార్నింగ్ అయినా బీచ్ అనేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ అలల సౌండే కానీ ఆ వాటర్ సౌండ్ చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఇక్కడ బీచ్ ఒకటి మేము చూసేసుకున్నాము. అంటే మేము ఈ రోజు చూసిన దాంట్లో బీచ్ అయితే ఓన్లీ బీచ్, 2 టెంపుల్స్ అండ్ ఒక జాయింట్ టెంపుల్, అదొక్కటి చూసేసి ఇంకా మేము రిటర్న్ అయిపోతా ఉన్నాము. దీని తర్వాత మేము ఇంకా బోట్ హౌస్కి వెళ్ళిపోయాము. సో అది ఎలా ఉంది ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మీరు బెల్ ఐకాన్ ఇలా ఆన్ చేస్తే ఏంటంటే నా వీడియోస్ అన్నీ కూడా ఇలా పెట్టగానే మీ ఫోన్లోకి అలా వచ్చేస్తాయి. సో అంతేనండి, థ్యాంక్ యూ.